హాయ్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 10, 1965 ఒకవైపు ఇండియన్ ఫైటర్ ప్లేన్ పాకిస్తాన్ గగనతలం మీద నుంచి ఎగురుతూ పాకిస్తాన్ భూమి మీద ఉన్న ఫిరంగులపై బాంబుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ సైన్యం కూడా భారత్ ఫైటర్ ప్లేన్ల మీద ఎదురుదాడి చేస్తున్నాయి. అలా ఒక ఫ్లైట్ను గురి చూసి పేల్చేసింది. వెంటనే ఆ ప్లేన్ వెనుక వైపు మంటలంటుకున్నాయి. భారత్ పైలట్ ఎజెక్షన్ బటన్ నొక్కి పారాచూట్ సహాయంతో కిందికి పాకిస్తాన్ నేల మీద దిగాడు. తర్వాత ఏం జరిగింది? భారత వాయుసేన పైలట్ అత్యవసరంగా పారాచూట్ సహాయంతో నేలపైకి దిగాడు. కానీ శత్రువులు తనను చుట్టుముడతారు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. అతన్ని కాల్చేయండి, పట్టుకోండి, చంపేయండి అన్న గట్టి అరుపులతో పాకిస్తాన్ సైన్యం ఆ పైలట్ను పట్టుకోవడానికి వెంబడించింది. ఆ పైలట్కి తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే తను దిగింది శత్రుదేశం నేల మీద. 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ ఘటన ఇది. పాకిస్తాన్ మీద భారత్కి చెందిన ఒక పైలట్ ప్లేన్ కూలిపోయింది. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పైలట్ తాను పాకిస్తాన్ నేల మీద అడుగుపెట్టి 24 గంటల్లోపే కాలినడకన భారత్ సరిహద్దులకు చేరుకోవడం. కానీ ఎలా? 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో లాహోర్ను ఆక్రమించుకునేందుకు మన సైన్యం శతవిధాల ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి గట్టి జవాబిచ్చేందుకు మన త్రివిధ దళాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్ పైలట్ ఫైటర్ విమానాలతో దాడి చేస్తున్నారు. వాళ్ళు కేవలం శత్రు సైన్యం మీద గాల్లో మాత్రమే కాదు, నేల మీద ఉన్న శత్రు సైన్యాన్ని కూడా మట్టుపెట్టడానికి శిక్షణ తీసుకున్నారు. మన వాయుసేన కూడా అందులో నిష్ణాతులై ఉన్నారు. 1965లో జరిగిన భారత్ చైనా యుద్ధం, ఆ తర్వాత కార్గిల్ యుద్ధం, నిన్న మొన్నటి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, ఇలా ప్రతి యుద్ధంలో వాళ్ళు తమ సత్తా చాటుతున్నారు. అలాంటి శక్తివంతమైన అజేయుడైన పైలట్ కథ గురించి ఇప్పుడు విందాం. అతని పేరు దారా ఫిరోజ్ చినోయ్. సెప్టెంబర్ 6, 1965 భారత ప్రభుత్వం అధికారికంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ప్రకటించింది. యుద్ధం మొదలుపెట్టిన 4 రోజుల తర్వాత భారత సైన్యానికి లాహోర్ను ఆక్రమించుకోమని ఆదేశాలందాయి. అయితే అది అంత తేలికైన విషయం కాదు. 1950 దశకంలో పాకిస్తాన్ ఇచోగిల్ కెనాల్ నిర్మించింది. దాని మీద ఒక వంతెన కూడా నిర్మించింది. ఆ వంతెన దాటి పాకిస్తాన్లో ఉన్న లాహోర్లో అడుగుపెట్టడం భారత్కు అంత తేలికైన పనేం కాదు. ఆ వంతెన అవతల దట్టమైన అడవి, అలాగే వంతెన మీద కూడా డైనమైట్లు పెట్టున్నాయి. ఈ అడవిలోనే పాకిస్తాన్ సైన్యం 1.5 mm హార్టిజలీ ఆర్టిలరీను దాచి ఉంది. ఇది భారత సైన్యం మీద ఆగకుండా కాల్పులు జరుపుతోంది. దాన్ని ఛేదించడానికి భారత సైన్యం వాయుసేన సహాయం కోరింది. జలంధర్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు అందుకోసం సూచనలు చేసింది. ఆ సూచనలు అందుకున్న వాయుసేన 1965 సెప్టెంబర్ 10న 4 ఫైటర్ ప్లేన్లతో సిద్ధంగా ఉండాలని తన వాయుసేనకు ఆర్డర్స్ ఇచ్చింది. వారికి భారత సైన్యం కాల్పులకు తెగబడుతున్న ఇచిగోన్ కెనాల్ కింద ఆ ఆర్టిలరీని ధ్వంసం చేయమని ఆజ్ఞ కూడా వచ్చింది. పాకిస్తాన్ ఆ ఆర్టిలరీని రక్షించేందుకు 4 వైపులా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ని కూడా మోహరించింది. ఒకవేళ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ దాని మీద దాడి చేసినా, ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా వాటిని తేలిగ్గా మట్టుపెట్టొచ్చు అని అనుకుంటున్నారు. ఆ మిషన్కు స్క్వాడ్రన్ లీడర్ టీపీఎస్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. అతని సంఖ్య 2. అతనితో పాటు ఫ్లయింగ్ ఆఫీసర్గా 20 సంవత్సరాల పార్సీ యువకుడు దారా ఫిరోజ్ చినోయ్ ఉన్నారు. అప్పటికి అతను వాయుసేనలో చేరి కేవలం 2 సంవత్సరాలైంది. 3వ స్థానంలో డిప్యూటీ లీడర్గా పైలట్ లెఫ్టినెంట్ రవికుమార్ ఉన్నారు. ఇక 4వ స్థానంలో పైలట్ లెఫ్టినెంట్ గిగి రత్నపర్కి. అతను ట్రైన్లలో పెట్టిన బాంబుల్ని నిర్వీర్యం చేయడంలో దిట్ట. ఈ 4 ఆదేశాలు వచ్చిన వెంటనే ఫైటర్ ప్లేన్లు రంగంలోకి దిగారు. వీళ్ళు ఉపయోగించిన ఫైటర్ ప్లేన్లు అప్పటికి అధునాతనమైనవి కావు. ఫ్రాన్స్లో తయారైన డసాల్ట్ మిస్టియర్ ఫైటర్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవి. కిందకి దిగుతూ పాకిస్తానీ ఫిరంగుల కోసం చూశాయి, కానీ ఎక్కడ కనిపించలేదు. అయితే అటుగా వెళుతున్న ఒక ట్రైన్లో పాకిస్తాన్ ఆయుధాలు ఉన్నాయని తెలుసుకుని దాని మీద బాంబులతో దాడి చేసి పేల్చేశారు. ఇక ఆయుధాలు అక్కడ ఏవీ లేవు అని నిర్ధారించుకున్న సమయంలో పాకిస్తాన్ సైన్యం ఆయుధాలను పట్టుకుని కనిపించింది. నిజానికి వాళ్ళు ఆ ఆయుధాల్ని పాకిస్తాన్ సైన్యాన్ని ధ్వంసం చేయడానికి కదా నియమించింది. అయితే మన వాయుసేన దగ్గర ఉన్న బాంబులన్నీ ఆయుధాలతో వెళుతున్న రైలుని ధ్వంసం చేయడానికి ఉపయోగించేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ బాంబులు లేవు. ఆ విషయం అర్థమైంది. వెనక్కి వెళ్ళి ఆఫీసర్లకు రిపోర్ట్ ఇచ్చారు. దాంతో ఆఫీసర్లు కూడా వీరికి త్వరగా భోజనం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్కడైతే పాకిస్తాన్ సైన్యం ఆయుధాలతో కాచుకుని కూర్చుందో అక్కడ బాంబులు వేసి ధ్వంసం చేయాలని ఆదేశాలిచ్చింది. ఇక నెంబర్ 1లో ఉన్న దారా ఫిరోజ్ చినోయ్ మెస్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ చాలామంది భోజనం కోసం ఎదురు చూస్తూ గుమికూడున్నారు. ఉదయం పూట అల్పాహారం కూడా సరిగ్గా తీసుకోకపోవడంతో చాలా ఆకలి, దాహం కూడా వేస్తోంది. సరే, మంచినీళ్లు తాగి అయినా ఆకలి తీర్చుకుందామని వెయిటర్కి మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పినా అతను కూడా వినిపించుకోలేదు. ఇక లాభం లేదు అనుకుని క్రూ రూమ్కి వెళ్ళాడు. ఆ గదిలో అప్పటికే ఫిలిప్ రాజ్ కుమార్ ఉన్నారు. ఆయన ఫిరోజ్ చినోయ్తో, ముందు నువ్వు కొంచెం మంచినీళ్లు తాగు, తర్వాత మళ్ళీ నువ్వు మంచినీళ్లు ఎప్పుడు తాగుతావో నీకు తెలియదు కదా అని అన్నారు.
అతను ఎందుకు అలా అన్నాడో ఫిరోజ్ చినోయ్కి అప్పుడు అర్థం కాలేదు. అయినా అతని మాటలు విని గబగబా ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి బయటకొచ్చాడు. అప్పటికే అతని సహ పైలట్లు సిద్ధంగా ఉన్నారు. వెంటనే నలుగురు వారి ఫైటర్ ప్లేన్లలో కూర్చుని అంతకు ముందు చూసిన పాకిస్తానీ ఆయుధాలను మోహరించిన చోటుకి దూసుకు వెళ్లారు. వాళ్ళ కోసం అప్పటికే పాకిస్తానీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్టిలరీ ఎదురు చూస్తోంది. వీరిని చూసిన వెంటనే వాటి శబ్దం మొదలైంది. స్క్వాడ్రన్ లీడర్ గిల్ తన సహచరులకు రేడియో ద్వారా సందేశం ఇచ్చాడు. కానీ అప్పటికే ఫిరోజ్ చినోయ్ సీట్ కింద ఒక పెద్ద పిడుగు పడినట్టుగా అనిపించింది. ఈ ఘటన గురించి ఫిరోజ్ తను రాసిన ఎస్కేప్ ఫ్రమ్ పాకిస్తాన్ అవర్ హీరోస్ క్రానికల్లో కూడా రాశారు. ఆ సమయంలో తనేదో రాళ్లగుట్ట వెనకాల పడిపోయినట్లు, ఎవరో తనని గట్టిగా లాఠీతో కొట్టినట్లు అనిపించిందని రాశారు. ఒక్కసారిగా ఇంజన్ ఆగిపోయింది. ఫైర్ వార్నింగ్ లైట్ మంటల్లో కాలిపోయింది. ఎటువైపు వెళ్లాలో కూడా తెలీదు. మొత్తం శూన్యం. కాక్పీట్లోకి కూడా మంటలు రావడంతో ఆ వేడి ఫిరోజ్ చినోయ్కి తెలుస్తోంది. వెంటనే తన సహచరులకు తాను గాయపడ్డానని, ఇంజన్లో కూడా మంటలు వ్యాపించాయని సందేశం పంపాడు. చూస్తుండగానే పొగ మంటలు మొత్తం వ్యాపించాయి. ప్లేన్ లోపల ఉన్న ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కానీ బయట ఉన్నవి కానీ ఏవీ కనిపించడం లేదు. అలా కొన్ని సెకండ్లు ధూళి వ్యాపించింది. కొంచెం తగ్గిన తర్వాత చూస్తే ఇంజన్ మొత్తం ఆఫ్ అయిపోయింది. వెనుక నుంచి కాక్పీట్ లోపల మంటలు చెలరేగుతున్నాయి. ఆ సమయంలో ఆ ప్లేన్ భూమి నుంచి 2000 అడుగుల ఎత్తులో ఉంది. 2x68mm రాకెట్ పాడ్లు కూడా అందులో ఉన్నాయి. 3/4 ఇంజన్ ట్యాంక్ కూడా నిండుంది. అలాంటి సమయంలో కనుక ఆ ప్లేన్ కింద పడితే కనీసం ఆనవాళ్లు కూడా మిగలవు. ముక్కలు ముక్కలు అయిపోవడం ఖాయం. ఇక ఆలస్యం చేయకుండా ఫిరోజ్ చినోయ్ తన సీట్ కింద ఉన్న ఎజెక్షన్ బటన్ నొక్కి పారాషూట్ని తెరిచాడు. దాని సహాయంతో కిందకి దిగాడు. ఫిరోజ్ చినోయ్ తాను రాసిన పుస్తకంలో ఇంకా ఈ విధంగా కూడా రాసుకున్నారు. పారాచూట్ ద్వారా కిందకి దిగిన వెంటనే అతనుకు రైఫిల్ పేలిన శబ్దాలు బాగా వినిపించాయి. మధ్య మధ్యలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వచ్చే బాంబులు కూడా తన చుట్టూ పడుతూ ఉన్నాయి. కొంతసేపటికే ఫిరోజ్కి శత్రు సైన్యం తన్ను టార్గెట్ చేసుకున్నారని అర్థమైంది. ఇది జెనీవా ఒప్పందానికి పూర్తి విరుద్ధం. ఎక్కడైనా ఫైటర్ ప్లేన్కి ఆపద కలిగినప్పుడు అందులో ఉండే పైలట్కి సహాయం చేసేది కేవలం పారాచూట్ మాత్రమే. దాని సహాయంతో శత్రుదేశ సరిహద్దుల్లో పడినా కూడా అతనికి అపాయం కలిగించకూడదు. కానీ పాకిస్తాన్ సైన్యం అందుకు విరుద్ధంగా ఉంది. అక్కడ ఉన్న మొక్కజొన్న తోటలోకి వెళ్ళి తనను తాను కాపాడుకోవాలనుకున్నాడు. ఆ మొక్కజొన్న తన ఎత్తు కన్నా ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల అక్కడ దాగి ఉన్న శత్రువులకు కనిపించడు. కానీ పాకిస్తాన్ సైన్యం జరిపే కాల్పుల శబ్దం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. తాను తూర్పు వైపు పరిగెడుతూ భారత సరిహద్దు చేరుకుంటాడని పాకిస్తాన్ సైన్యం ఊహించుంటుంది. ఇది ఫిరోజ్ చినోయ్కి తెలుసు. అందుకే అతను ఆలోచించి పడమటి వైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. చాలా కొద్దిసేపు పరిగెత్తిన తర్వాత పాకిస్తాన్ సైన్యం యొక్క వాహనాల శబ్దం, కాల్పుల శబ్దం అతనికి వినిపించసాగాయి. అలా కాసేపు మొక్కజొన్న తోటలోనే పరిగెడుతూ ఉత్తరం వైపు తిరిగి కొన్ని గంటల పాటు అలాగే పరిగెత్తాడు. అంతలో చీకటి కమ్ముకుంది. చీకట్లో తనను తాను రక్షించుకునేందుకు మొక్కజొన్న తోటలు అయిపోయినా ఆ రాత్రి సమయంలో అతనికి తెలిసిన విద్య ఉపయోగించి దాక్కోవడం మొదలుపెట్టాడు. అక్కడ ఒక గుంత తవ్వి తన దగ్గర ఉన్న సాక్ష్యాలను అక్కడ పాతిపెట్టాడు. సెప్టెంబర్ నెల అంటే మన దేశంతో పాటు పాకిస్తాన్లో కూడా చలికాలం మొదలైపోతుంది. వర్షాలు కూడా అక్కడక్కడ పడుతూ ఉంటాయి. అందుకే అంత బురదగా ఉంది. తనని తాను కాపాడుకోవడం కోసం ఆ బురదను కొంచెం తన ముఖానికి కూడా రాసుకున్నాడు. అప్పటికే చెమటతో తడిచిపోయిన తన డ్రెస్ కూడా నల్లగా అయిపోయింది. చీకట్లో కలిసిపోయేట్టుగా అనిపిస్తోంది. ఆ చీకటిని ఆసరగా తీసుకుని తూర్పు వైపుకి నడక మొదలుపెట్టాడు. మొక్కజొన్న తోటల మధ్యలో నుంచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఏ ఊరు నుంచి కానీ రోడ్డు మీద నుంచి కానీ నడవలేదు. ఎందుకంటే పాకిస్తాన్లోని ప్రతి ఊళ్ళోని జనం మాత్రమే కాదు, ఆఖరికి కుక్కతో సహా అతని డ్రెస్ని గుర్తుపట్టేస్తుంది. అంత అల్లరి అల్లరి అయిపోయింది. ఒక కప్పు ఛాయ్ దొరికితే చాలు అనుకున్నాడు. అప్పటికే 20 గంటల నుంచి ఒక గ్లాస్ నీళ్లతో మాత్రమే ఉన్నాడు. కొన్ని గంటల పాటు అలా నడుస్తూ పరిగెత్తుతూ జాగింగ్ చేస్తూ భారత్ సరిహద్దు చేరుకున్నాడు. సూర్యోదయం లోపే అతని కృషి ఫలించి గమ్యానికి దగ్గరయ్యాడు. ముందు నడుములోతు నీటిలో ఈదుకుంటూ ఆ తర్వాత వేగంగా పరిగెడుతూ ఇచోగిల్ కెనాల్ దాటాడు. అమృత్సర్ బటల్ రోడ్డు మీదకు చేరగానే భారత్ పాకిస్తాన్ బోర్డర్ దాటేశానని అనుకున్నాడు. అక్కడ అతనికి తమిళ భాషలో ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. వాళ్ళు ఫిరోజ్ దగ్గరకు వచ్చి అనుమానంగా చూసి, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎప్పటినుంచి ఇక్కడున్నావు, ఎవరు నువ్వు, ఈ బట్టలేంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఒక అతను ఏకంగా ఫిరోజ్ మీద గన్ను గురిపెట్టి జీపులోకి బలవంతంగా నెట్టేశాడు. ఫిరోజ్ చినోయ్ చెప్పిన విషయాలు ఎవరికీ నమ్మశక్యం కాలేదు. అతను భారత్ వాయుసేనకి చెందిన పైలట్ అని నమ్మలేకపోయారు. వాళ్ళని నమ్మించడానికి తన ఉన్నతాధికారి పేరు చెప్పాడు. అక్కడికి తీసుకువెళ్ళమని అడిగాడు. వెంటనే జీపుని ఆ సుబేదార్ మేజర్ దగ్గరికి పరుగు పెట్టించాడు. ఆ మేజర్ కూడా ఫిరోజ్ చెప్పిన విషయాలు నమ్మలేదు. మేజర్ ఫిరోజ్ చినోయ్ని తన గుర్తింపు కార్డు ఇవ్వమని అడిగాడు. సైనికులు ఎవరైనా ఏదైనా మిషన్ మీద వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా వేరే శత్రు దేశానికి యుద్ధానికి వెళ్లాల్సి వస్తే తమ ఐడెంటిటీని తీసుకువెళ్లరు అని చెప్పాడు. ఆ తర్వాత ఫిరోజ్ చినోయ్ యొక్క యూనిట్ లొకేషన్,
అతని కమాండింగ్ పేరు వివరాలు అడిగారు. అందుకు సమాధానంగా తమ గ్రూప్ కెప్టెన్ జాక్ లోయిడ్ అని చెప్పారు. ఆ తర్వాత మేజర్ ఫిరోజ్ చినోయ్తో అతని గురించి ఇంకేం తెలుసు అని అడిగారు. ఫిరోజ్ అందుకు సమాధానంగా జాక్ లోయిడ్ గ్రూప్ లెఫ్టినెంట్ అని చెప్పాడు. మళ్ళీ మేజర్ అతను లావుగా పొట్టిగా ఉంటాడా అని అడిగాడు. ఫిరోజ్ అందుకు సమాధానంగా లేదు, చాలా సన్నగా పొడవుగా గడ్డంతో ఉంటాడు. అది వినగానే ఆ మేజర్ నవ్వుకుంటూ ఫిరోజ్ చినోయ్తో చేయి కలిపాడు. నా పేరు మేజర్ కహాయ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ కహాయ్ చిన్న తమ్ముణ్ణి అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ మేజర్ ఫిరోజ్ చినోయ్కి ఆహారం పెట్టించి ఆ తర్వాత ఫిరోజ్ను అమృత్సర్ ఎయిర్ ఫోర్స్ సెంటర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఫిరోజ్ చినోయ్ అప్పటికే చాలా అలసిపోయాడు. 24 గంటలుగా నిద్రాహారాలు లేవు కదా. వెంటనే జీపులోనే నిద్రపోయాడు. ఎయిర్ ఫోర్స్ సెంటర్ గేట్ దగ్గరికి వచ్చేసరికి కళ్ళు తెరిచి చూశాడు. చరిత్రలో అప్పటికి అదే తొలిసారి పాకిస్తాన్ నేల మీద ఒక భారత సైనికుడు కాలు మోపి సురక్షితంగా భారత్ను కాలినడకన చేరుకోవడం.